ఆహ్, 'రాజాసాబ్' నిజానికి ఎప్పుడో రిలీజ్ గూడా కావాల్సింది. చాలా కాలం లేట్ అవుతా వచ్చింది. ఈరోజు టీజర్‌ని రిలీజ్ చేశారు. దాదాపు ఆంధ్ర రాష్ట్రాల్లో అనేక థియేటర్లలో థియేటర్ టీజర్ రిలీజ్ ఫంక్షన్ గూడా చేశారు. ఈ సందర్భంగా మచిలీపట్నం ఆహ్, దగ్గర మచిలీపట్నంలో సిరికిరి థియేటర్ దగ్గర ఆహ్, మారుతి కటౌట్ పెద్దది పెడితే దానికి మారుతి ట్వీట్ కూడా చేశాడు. ఇదే థియేటర్ దగ్గర మా నాన్న బండిలో అరటిపండ్లు అమ్మేవాడు. నేను బ్యానర్లు రాసేవాడిని. అలాంటిది ఇప్పుడు ఒక నేషనల్ స్టార్ పక్కన ఆయనకి ఈక్వల్‌గా నా కటౌట్ పెట్టడం అనేది నా అదృష్టం. మా నాన్న గాని బతుకుంటే ఎంతో ఆనందించేవాడు. మిస్ యూ నాన్న అని ఒక ఎమోషనల్ కామెంట్ కూడా పెట్టాడు. ఎందుకంటే 'మారుతి' కెరియర్‌లో ఇది అతిపెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు. 'మారుతి' వెరీ వెరీ ఆల్‌మోస్ట్ నో బడ్జెట్ సినిమాల నుంచి ఈ రోజుల్లో అనుకుంటా అట్లాంటి ఒక నో బడ్జెట్ సినిమా నుంచే అతను స్టార్ట్ అయ్యాడు. ఫస్ట్ సెక్స్ కామెడీస్ తీశాడు. మెల్లమెల్లగా రొమాంటిక్ కామెడీస్‌కి వచ్చాడు. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రం. అతను డైరెక్ట్‌గా డైరెక్ట్ చేయకపోయినా అతని టీము, అతని ఆధ్వర్యంలో చేశారు. అది తెలుగులో అప్పట్లో పెద్ద హిట్ అయిన ఒక హారర్ కామెడీ. హారర్ కామెడీ అనేది హాలీవుడ్‌లో 'స్క్రీమ్' నుంచి మొదలవుతుందనమాట. 'స్క్రీమ్' సీరీస్ నుంచి హారర్ కామెడీ అనేది సెపరేట్ జాన్రాగా మొదలైంది. అంతకుముందు హారర్ థ్రిల్లర్స్, హారర్ సినిమాలుండేవి. హారర్‌లో కామెడీని క్రియేట్ చేయడం అనేది 'స్క్రీమ్' నుంచి మనకు మొదలైంది. ఆ తర్వాత ఇండియాలో గూడా మనకి అనేక సినిమాలొచ్చాయి. హిందీలో 'శ్రీ' సీరీస్ గావచ్చు, 'రాజ్' సీరీస్ గావచ్చు, 'రాగిణి ఎంఎంఎస్' కావచ్చు, ఇలాగ బాలీవుడ్, తమిళ్ అన్ని భాషల్లో గూడా హారర్ కామెడీ అనేది ఇండియాలో గూడా ఫుల్‌గా వచ్చింది. ఇది ఒక రకంగా ఏందంటే మినిమమ్ గ్యారంటీ ఉంటది. హారరు ప్లస్ అంటే భయము, కామెడీ ఈ 2 మిక్స్ చేయడం అనేది ఒక ఇదిగా ఉంటది. ఇప్పుడు అలాంటి ఒక జానరాలో 'ప్రభాస్' ఫస్ట్ చేయడం, 'ప్రభాస్' లాంటి ఒక నేషనల్ లెవెల్ హీరోతో దాదాపు 'ప్రభాస్‌కి' ఆహ్, ఆహ్, వన్ ఆఫ్ ద టాప్ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళలో ఒక 5 మంది ఉంటే 5 మందిలో 1, 2లో 'ప్రభాస్' ఉన్నాడు. సో, అలాంటి 'ప్రభాస్‌తో మారుతి' సినిమా అనేసరికి ఒక డిఫరెంట్ అంచనాలొచ్చాయి. పోస్టల్ రిలీజ్‌కే ఆల్రెడీ ఒక అంచనా వచ్చింది. ఇప్పుడు ఈ టీజర్ మొత్తం 2 గంటల 2 నిమిషాల 24 సెకన్లున్నాయి. అందులో నచ్చనిదేందంటే నాకు దాంట్లో గూడా మళ్ళీ ఆ తొక్కలో యాడ్, ఆ యాడ్ అంటేనే చాలా మందికి కాలుతుందిప్పుడు. ఆ యాడ్‌తో ఎందుకు ఆ కర్మ పట్టింది వీళ్ళకి? ఇంత బడ్జెట్ పెట్టే వాళ్ళకి యాడ్ నుంచి వచ్చే డబ్బులు ఎందుకు? ఈ కక్కుర్తి ఏందిరా అనిపిస్తా ఉంది. అదైతే కింద కామెంట్లు గూడా చూడొచ్చు మనం. 'ప్రభాస్' సినిమాకి కూడా పనికిమాలిన యాడ్ కావాలనా? అనేదైతే మనకి అందరికి కోపమొస్తుంది. నాకు గూడా అదే కాలింది. మళ్ళీ దీనికి గూడా ఇది కావాలని. ఎందుకంటే ఈ ట్రైలర్‌లో ఆ యాడొచ్చి, ఆ యాడ్‌ని వచ్చే డబ్బులు 'ప్రభాస్' సినిమాకి అవసరం లేదు. సో, దాని మీద అయితే విమర్శలొచ్చాయి బిగినింగ్. ఇక ఆహ్, ఈ టీజర్ ఎలా ఉందంటే, ఒక సీరియస్ డైలాగ్‌తో మొదలవుతుంది. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం గూడా దీన్ని నేను మాత్రం అనుభవిస్తాను. అనేది ఒక రకంగా సినిమా జిస్ట్‌ని ఈ డైలాగ్ చెప్పిందనమాట. అంటే చనిపోయిన తర్వాత కూడా ఆత్మ ఆ ఇల్లుని వదలడానికి, ఆ సంపదన వదలడానికి ఇష్టపడట్లేదు అనేది ఇక్కడ తెలిసిపోతుంది. అంటే ఆ ఇల్లుని, ఆ ఇంట్లో ఎవరొచ్చినా, ఎవరిని తను ఉండనివ్వదు. ఎందుకంటే ఆత్మకి అనుభవించాలన్న కోరికుంది చనిపోయినా కూడా. అంటే ఆస్తి పిచ్చి ఏ రేంజ్‌లో ఉందనే దానికి కూడా ఇదొక మనం అంటే మామూలుగా బతికున్నప్పుడు ఆస్తి పిచ్చి చూస్తాం గానీ, చనిపోయినాక కూడా ఈ ఆస్తి నేనే అనుభవించాలనుకోవడం కొత్తగా అనిపిస్తది. అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 'ప్రభాస్‌ని' మామూలుగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో 'సలార్' గాని, 'కల్కి' వీటిలంతా వెరీ వెరీ సీరియస్ క్యారెక్టర్ సీరియస్ యాక్షన్ మూవీస్‌లో ఉన్నాడు 'ప్రభాస్.' అలాంటిది మళ్ళీ వింటేజ్ 'ప్రభాస్.' ఒకప్పుడు మన 'ఏక్ నిరంజనం' అలాంటి ఆహ్, తర్వాత 'మిర్చి' ఇవన్నీ వింటేజ్ 'ప్రభాస్.' అంటే కొద్దిగా కామెడీ, రొమాన్సు, ఒక సరదాగా ఫైట్‌లలో గూడా ఒక కామెడీ ఇలాంటి ఒక నేచర్‌తో ఉన్న 'ప్రభాస్' మనకు కనపడతాడు. సీరియస్ 'ప్రభాస్' కంటే గూడా. అది మళ్ళీ 'మారుతి' తీసుకొచ్చాడు. 'ప్రభాస్' ఇంట్రడక్షనే బండి కొంచెం మెల్లగా అంటే ఆల్రెడీ ఈ డైలాగ్ పడగానే టకటక అని హారర్ విజువల్స్ ఆ ఇంట్లో అవి పగలడం, ఇవి పగలడం. ఆ స్పీడ్ జూసి 'ప్రభాస్' బండి కొంచెం మెల్లగా అని స్టార్ట్ జేశాడు. ఆ ఇంట్రడక్షనే
ప్రభాస్ క్యారెక్టర్ దీంట్లో ఎలా ఉండబోతుందనేది మనకి చెప్పారు. అంటే చాలా క్లెవర్‌గాను, చాలా ప్లాన్డ్‌గాను ఈ టీజర్‌ని కట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత డైలాగ్ గూడా అసలే మన లైఫ్ అంతంత మాత్రం. అంటే ప్రభాసు